వనరుగా మలుచుకుంటున్నారు. దాని ఆధారంగా దొంగ కేసులు పెడతారు, దొంగ పెనాల్టీలు వేస్తారు, బెదరేస్తారు. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి దాంట్లో అతనికి ఒక లడ్డూ లాంటి అవకాశం ఇచ్చారు. అదేంటది టన్ను వచ్చి 12 లక్షలు రాశారట. క్వాడ్జ్ టన్ను 12 లక్షలట. అమెరికాలో కూడా లేదు ఆ రేటు. 20,000 30,000 ఉంటుంది. దాంట్లో వీళ్ళు రాసింది 12 లక్షల రూపాయలు. ఇప్పుడు శుభ్రంగా ఆయన చెప్పచ్చు ఇది కాకాని, అయ్యా నేను నీకు 100 టన్నులు ఇస్తా, 12 లక్షలకి అమ్మి పెట్టి నాకు అని చెప్పి ఇవ్వచ్చు అతను. అప్పుడు ఎంత ఇతను మొత్తం కలిపితే వీళ్ళు లెక్క తెలిసింది ఎంత, వాళ్ళు చెప్పిన కంప్లైంట్ ప్రకారం ఎంత తేడా జరిగిందన్నారు. అది మొత్తం కలిపితే 20,000 లెక్కేస్తే 12 లక్షలు. వీళ్ళు దాన్ని 12 కోట్లకి ఎంతో చూపెట్టినట్టున్నారు. 120 కోట్ల. నేను ఇవన్నీ పేపర్ల మీద బాగుంటాయి, రేపు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు నడుస్తుంది అదంతా కూడా. కానీ ఒకటి సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసుల గురించి అన్నీ తెలుసు. మొన్న మధ్యన ఎక్కడ వల్లంనేని వంశీ దగ్గర మాత్రమే ఆయన మాట్లాడారు, మళ్ళీ మన మిర్చి యాడ్ దగ్గర అనుకుంటా మాట్లాడింది. తర్వాత ఈ కేసుల వ్యవహారానికి సంబంధించి లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికీ నోరు ఇప్పట్లేదు, సైలెంట్గా ఉంటున్నారు. ఆయన వ్యూహం ఏమన్నా ఉందా సెపరేట్గా? ఆయన దగ్గరకు వస్తే కదా ఆయన మాట్లాడడానికి. ఊరికి రోజు చేసే ఆరోపణ కల్లా ఆయన ఆన్సర్ చేసి ఏం చెప్తాడు? ఆయన తెలియకుండా వాళ్ళ ట్రాప్లోకి ఆయన వెళ్ళాలా? బేసిక్గా ఏమని చెప్తాడు? ఇదిగో నేను ఏడాదికి ఎంత